4 years బ్యాక్ నాకు తెలియదు. ఒకరోజు ఈ క్లాస్ రూమ్స్, కారిడార్స్, బెంచెస్, ఈ ఆర్డినరీ డేస్ అన్నీ మర్చిపోయిన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయండి. ఎన్నెన్ని గుర్తులు అడుగడుగున ఈ కాలేజీలో, క్యాంపస్ లో ఫైటులు, కాఫీ షాప్ ట్రీటులు, చాలావే సరదాలలో ఆ రోజులు, ఫ్రెండ్షిప్ కై పరుగులు. తొలిసారి చిన్ని గుండె జారిందిక్కడే, ప్రాణం పంచు స్నేహానికి అర్థం తెలిసిందిక్కడే, నేస్తం మీద గొడవల్లో గెలిచి ఓడిందిక్కడేగా, అర్థం గాని జీవితాన్ని పాఠంలాగా నేర్చింది ఇక్కడేగా. ఏంటి అప్పుడు ఏడ్చేద్దాం అనుకుంటున్నారా? లెట్స్ టాక్ గైస్. వన్ మెమరీయా, నేను ఇప్పటికీ నవ్వేది, నాకు లెగ్ బ్రేక్ అయినప్పుడు నేను వీల్ చైర్లో వచ్చేదాన్ని. ఆకాష్ ఆ వీల్ చైర్ పట్టుకొని లేదా నడిచే స్టిక్ పట్టుకొని నడిచేవి బాబోయ్, ఇంకా 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 నవ్వుతాను నేను. శ్యామనోడు ఉంటాడు, ఆడు ఒకసారి బాత్రూంలో డోర్ వేసేస్తే స్పైడర్ మ్యాన్లో గోడెక్కింది. సుజితనోడు ఉంటాడు, ఆడు ఫోన్ పడిపోతే కాలంలో చేయింది. అలా ఒకటితో ఒకటి చిన్న గొడవ వల్ల సుజిత్ అని చెప్పి ఆడు డ్రైనేజ్లోకి పడిపోయాడు. సో ఆ రోజు మేము మొత్తం అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఏదో మన బర్త్డే పార్టీస్ చేసరుకుని అందులోని సుజిత్ కూడా కాళ్ళలో పడిపోయాడు, ఆ పక్కన ఉన్న కాళ్ళలో పడిపోయాడు అనమాట. ఫుల్గా ఆ రోజు అయితే ఇంకా ఎప్పటికప్పుడు నవ్వు వస్తుంటుంది. గౌరవగౌడ్ బర్త్డేకి హర్షగౌడ్ కొట్టబోయి నేను అనుకోకుండా కాలంలో పడిపోయాను. అది గుర్తొస్తే ఇంకా నేను ఇంకా పడిపడేది ఇంకా నవ్వుతాను. ఇంకా ఇప్పటికీ నవ్వొచ్చే మూమెంట్ ఏంటంటే, ఎగ్జామ్ అయిపోయిన వెంటనే అందరం బయటకు వచ్చి నార్మల్ ఇన్స్టాలో రీల్ ఫేమస్ అవ్వడం వల్ల ఫ్లిప్ వేద్దాం అనుకున్నాం. అలా చాలామంది ట్రై చేసాం. ఫస్ట్ నానికి వేసాము, తర్వాత అలా యశ్వంత్కి, వీళ్ళందరికీ వేయగానే అనుకోకుండా ఫైజ్ అప్పుడే వచ్చాడు. వాడికి తెలియకుండా వేద్దాం అనుకున్నాం. ఆడు ఇవ్వగానే ఆడి కొంచెం షార్ట్గా ఉండడం వల్ల ఆ చేయడం జారిపోయి నీట్గానే. ఇద్దరు ఆకాశ్ నేను ఇద్దరం పట్టుకోపోతే ఆడు డైరెక్ట్గా 360 degrees ఫ్లిప్ వేసాడు. మిడ్ ఎగ్జామ్ రాసి బయటకు వచ్చామన్నమాట. బయటకు వచ్చాక ఫ్లిప్ వేయించారు నా చేత, దిమాగ్ దమాల్ అన్నది. సో అప్పుడు ఏం అనిపించలేదు, తర్వాత తెలిసింది. కాకపోతే ఆ విజువల్స్ ఎప్పుడైతే నేను ఎలా అక్రాస్ వాట్సాప్ వచ్చినా లేదంటే ఎవరైనా పెట్టినా చూస్తుంటామో, అప్పుడు ఆ ఒక్కరోజు కొంచెం నర్వస్ అనిపిస్తుంది. కానీ ఈరోజు చూస్తే నాకే నవ్వు వస్తుంది. ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మా క్లాస్లో ల్యాప్టాప్స్ తెచ్చారు అందరూ. వాళ్ళు ఇంటర్నెట్ కోసం అందరూ హాట్స్పాట్స్ ఆన్ చేస్తున్నారు. సో మేము జస్ట్ ఫన్ కోసం హాట్స్పాట్ నేమ్స్ ఏమో కపుల్ నేమ్స్ పెట్టాము. సో అది పెద్ద బిగ్ ఇష్యూ అయింది. దానికోసం నెక్స్ట్ డే ఫుల్ ప్రింట్అవుట్స్, తర్వాత చాలామంది సైన్ చేయడం, మా గ్యాంగ్ మీద కంప్లైంట్స్ ఇవ్వడం చాలా జరిగింది. చేసింది మేమైతే, దొరికింది ఒకరు. దానికోసం మాకు ఇప్పటికీ చాలా నవ్వు వస్తుంది. స్టేర్లో అందరినీ ఫస్ట్ టైం బంక్ చేసాము, ఒక 10 members వరకు. మూవీకి వెళ్దామని ప్లాన్ చేసాము. అయితే విరూపాక్ష ఉంది, ఏజెంట్ ఉంది, 2 ఉన్నాయి. ఏజెంట్ ఆ రోజు రిలీజ్ అవడం వల్ల హై ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాము. చూస్తే రాడ్ దిగింది. ఇంకా మూవీలో ఆ ఎలివేషన్స్కి శ్యామ్ ఇచ్చే రన్నింగ్ కమెంటరీకి మాత్రం ఇంకా మూవీ కన్నా అది బాగా ఎంజాయ్ చేసాము. మోస్ట్ ఫన్నీ మూమెంట్స్ అసలు టాటా ఎలక్ట్రానిక్స్ వెళ్ళాక స్టార్ట్ అయింది. అసలు ఫ్రెండ్స్తో నైట్ అవుట్ చేసి ఫుల్ మెమోరీస్ క్రియేట్ చేద్దాం అనిపించింది. కానీ అది టాటా ఎలక్ట్రానిక్స్ వెళ్ళడం వల్ల అయ్యింది. అది కూడా ఫుల్ ఎంజాయ్ చేసాం. అక్కడ అభినయ, మనీష చెట్టు ఎక్కి అక్కడి నుంచి దూకేశారు. మనీష అయితే చాలా కామెడీగా దూకింది. అవి దూకింది కానీ ఎవరికి తెలియకుండా దూకింది. అక్కడ చాలా ఫన్ క్రియేట్ అయింది. తొలిసారి చిన్ని గుండె జారిందిక్కడే, ప్రాణం పంచు స్నేహానికి అర్థం తెలిసిందిక్కడే, నేస్తం మీద గొడవల్లో గెలిచి ఓడిందిక్కడేగా, అర్థం కాని జీవితాన్ని పాఠంలాగా నేర్చింది ఇక్కడేగా.
ఉండిపోతుంది ఇప్పుడు ఇక్కడే నేస్తమా దమ్దరే 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 దమ్దా దమ్దరే దమ్దరే ఈ క్లాస్ మీద నా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే రాగానే అసలు ఎవరు వీళ్ళంతా ఎందుకు వచ్చాను, నేను ఇక్కడికి నేను ఏం చేస్తున్నానో కూడా తెలీదు. మేనేజ్మెంట్ సీట్ తీసుకొని ఈసీఎం తీసుకొని వచ్చాను. అసలు ఈసీఎం అంటే ఏంటో కూడా తెలియదు. కానీ ఇక్కడికి వచ్చాక వీళ్ళందరినీ చూసాక ఓకే ఫ్రెండ్స్ ఉంటారు అండ్ ఈ 4 years పర్లేదు, నా జర్నీ అనేది బాగానే ఉంటుంది అనుకుని వచ్చాను. అండ్ ఐ హోప్ అలానే వచ్చింది, జర్నీ కూడా అలానే అయ్యింది. ఒక 4 members బాగా క్లోజ్ అయ్యారు. ఫస్ట్ ఇయర్లో అయితే ఒక 12 to 15 members బ్యాచ్ ఉండేది. బట్ అలా 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 తగ్గిపోయింది అనమాట. కాలేజ్కి రావాలంటే స్టార్టింగ్ బీటెక్ లైఫ్ ఎలా ఉంటుంది, ఎవరు అంత పరిచయం ఉండరు, ఇంట్రాక్షన్ ఎవరు. నాకు స్టార్టింగ్ డే అయితే నేను అంతలాగా ఫ్రెండ్షిప్ అంటూ చేయలేదు. ఒక 1 week ఎవరితో నేను కనీసం ఇంటరాక్ట్ అవ్వలేదు. ఫ్యాకల్టీ అన్న స్టూడెంట్స్ అన్న వాళ్ళందరికీ నేను చాలా దూరంగానే నేను ఉన్నా. తర్వాత నా ఫ్రెండ్స్ శాంతి, సునీత వచ్చారు. వాళ్ళు అంటే ఇలా ఉండాలి, అందరితో కలిసి మాట్లాడాలి, అందరితో ఫ్రెండ్షిప్ చేయాలి అని చెప్పారు. సో నేను ఇంక అప్పటి నుంచి అందరితో మూవ్ ఆన్ అవ్వడం అనేది ఉన్నా. నేను ఫస్ట్ డే కాలేజ్కి వచ్చినప్పుడు ఎవరు ఫ్రెండ్స్ లేకుండా వచ్చానని చాలా బాధపడ్డాను. అసలు ఎప్పుడైనా ఎవరైనా స్టార్టింగ్ నేమ్ అడిగినప్పుడు చెప్తే అందరు కొంచెం డిఫరెంట్గా రియాక్ట్ అవుతారు. బట్ మన క్లాస్లో లావన్ అయితే తెరేసా అంటే ఏం తెరిసారని అడిగాడు. అది నాకు చాలా మోస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ మాట, నా నేమ్ కలర్ రియాక్షన్ రావడం. నేను ఫస్ట్ డే కాలేజ్కి వచ్చినప్పుడు బేసిక్గా చాలా తక్కువ మంది ఉన్నారు, 5 వాళ్ళే ఉన్నారు. నేను వాళ్ళతో హ్యాంగ్ అవుట్ అయ్యాను ఫస్ట్ అయితే. ఆ తర్వాత అయితే అన్ఎక్స్పెక్టెడ్లీ మన వాళ్ళు కలిసారు, మా ప్రేమ్ గడు, జోజీ గడు. అసలుకైతే కలకూడదు, ఎనిమీస్ అవ్వాలి కానీ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. అది మ్యాజిక్. తీసుకెళ్ళండి ఫస్ట్ బెంచ్లో కూర్చోబెట్టాడు. ఇక్కడనే కూర్చుంటే తర్వాత నాతో పాటు లేటరల్ ఎంట్రీ ఇంకో నాని అని ఒకడు అన్నాడు. వాడు కూడా వచ్చి మాట్లాడుతూ అలాగా అసలు వీళ్ళందరూ కలర్ అనుకున్నాను. మాతోటి 60 members క్లాస్, వాళ్ళందరికీ ముందు నుంచి వాళ్ళందరూ తెలుసు, మా ఇద్దరికి ఎవరో తెలియదు. అంత బేగా కలర్ అనుకున్నాను, కానీ అందరూ బాగానే కలిసిపోయారు. స్టార్టింగ్లో అనుకునేవాడిని ఏంట్రా ఈ గొర్రెల మంద గోల పెడుతున్నారని చెప్పేసి. స్టార్టింగ్లో నిజం చెప్పాలంటే టు బి ఫ్రాంక్ పడేది కూడా కాదు మా క్లాస్మేట్స్తో. అండ్ లేటర్ ఆన్ అలా టైం గడిచే కొద్ది ట్రూ ఫ్రెండ్స్ డెఫినేషన్ ఉన్న మనుషుల్ని నా లైఫ్లోకి వచ్చారనమాట, విచ్ ఈజ్ నా క్లాస్మేట్స్ అది కూడా. అండ్ మోర్ ఓవర్ నా వరకు నేను కలిసిన ట్రూ ఫ్రెండ్స్ అంటే అది బీటెక్లో మాత్రమే. అండ్ మర్చిపోలేను లైఫ్లో అయితే మాత్రం. ఇది మాత్రం మేబీ లైఫ్లో తర్వాత ఈ బీటెక్ ఫేజ్ దాటిన తర్వాత కూడా ఐఎమ్ షూర్ దాట్ ఇలాంటి మనుషులు మళ్ళీ నా లైఫ్లోకి వస్తారని కూడా నేను అనుకోవట్లేదు. లిటరలీ చాలా మిస్ అవుతాను వీళ్ళని. మనం ఎంగో పోగుదే వారామల్ తారామల్ మనం ఎంగో పోగుదే ஞாபகம் மோதுதே மனம் ஏங்குதே ஞாபகம் வருகுதே உள் தவிக்குதே. నేను ఇప్పటికి వచ్చి చాలా ట్రిప్పులకి వెళ్ళాను, కానీ అన్నింటి మీద 2 ట్రిప్పులు అయితే చాలా గుర్తుంటాయి. ఒకటి డియోమాలి, ఇంకోటి అరమకొండ. రెండింటికి తిరిగింది కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఫుల్ నవ్వుకున్నాం, ఫుల్ ఏడిసాము, ఫుల్ భయపెట్టేశారు, దయ్యాలు గట్ట వస్తాయి. ఇంకా అరమకొండకి అయితే అందరం వెళ్ళాము, మొత్తం క్లాస్లో చాలామంది వచ్చారు. ఫుల్ ట్రెక్కింగ్, ఫుల్ వ్యూ కూడా చాలా బాగుంది. ఫుల్ ఎంజాయ్ చేసిన ట్రిప్లు అయితే ఆ 2. బెస్ట్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ అయితే జయంతో జోజీతో కలిసి వెళ్ళాను ట్రిప్కి. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత, ఆ ట్రిప్కి వెళ్ళిన తర్వాత వేసుకున్న ప్లాన్ ట్రిప్ అంతా ఒకటి, తర్వాత తీసుకున్న టర్న్స్ అవి కలుపుకొని మొత్తం ఒక 2 రోజులు ట్రిప్ కాకుండా మిగతా. బెస్ట్ ట్రిప్ ఆఫ్ మై లైఫ్ అంటే చెన్నై వెళ్ళాము ఫస్ట్. అదే అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళడం ఫస్ట్. నేను, ఆకాష్, శ్యామ్, శేఖర్ అంటే ఫస్ట్ ఫ్రెండ్స్తో అదే ఫస్ట్ టైం నేను అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళడము. దట్స్ ద బెస్ట్ ట్రిప్ ఆఫ్ మై లైఫ్. ఫస్ట్ ట్రిప్ సేమ్ మేము వేసింది ఒకటే ట్రిప్పు, అదే బెస్ట్ ట్రిప్. సో మేము వనజంగి వెళ్ళాం. అక్కడ సేమ్ మావాడు చెప్పినట్టే అనుకున్నది ఒకటి అయ్యింది, ఒకటి మొత్తం వేరే టర్న్ ఆఫ్ ఈవెంట్స్ అయ్యాయి అనమాట.
చాలా ఇంట్రెస్టింగ్ అయ్యేది. ప్రతి సీన్ ఒక ఎండింగ్లో అయిందనమాట. కాలేజ్ ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళింది అయితే ఒకటే ఉంది, వంజంగి వెళ్ళామన్నమాట మా ఫ్రెండ్స్తో. అలా వెళ్ళినప్పుడు నేను ఆ సమరేష్ గారు ఒక బండి ఎక్కాం. ఆ సమరేష్ గారికి డ్రైవింగ్ వచ్చే రాదు నాకు తెలియదు, కానీ నేను బండి ఆ రోజు ఆడికి అనవసరంగా ఇచ్చాను అన్న రిగ్రెట్ నాకు ఉండిపోయింది. అండ్ నా బెస్ట్ ట్రిప్ కూడా అదే, ఎందుకంటే ఆడికి బండి ఇవ్వద్దని అందరూ చెప్పారు, అయినా నేను బండి వెళ్ళి ఆడికే ఇచ్చాను. అలా తుప్పల్లోకి బండి ఎక్కించి మళ్ళీ రోడ్ ఎక్కించాడు. అక్కడే ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చింది. దాని తర్వాత 70 స్పీడ్లో వెళ్ళి రైట్ యాంగిల్లో టర్న్ కొట్టాడు అనమాట, బ్రేక్ వేయకుండా. నేను అక్కడే ఉన్నాను, ఆడు చాలా ముందుకు వెళ్ళిపోయాడు. సో ఆ ఇంజరీ మాకు మంచి మెమరబుల్ ఇంజరీ అండ్ నా బెస్ట్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ కూడా అదే. అడ్వెంచరస్ ట్రిప్ చాలా. స్టార్టింగ్ ఒకడేమో ఒకడు చెయ్యి చెక్కున్నాడు, ఇంకోటి చెయ్యి రగ్గొట్టుకున్నాడు. సో అలా బాగానే అయింది ట్రిప్ అయితే, గుడ్ నైస్. చాలా ట్రిప్స్ వెళ్ళాను కానీ పాండిచ్చేరి అనుకుంటున్నాను, ఎందుకంటే ప్రతి నైట్ ఫుల్ శాఖర్ని నేను ఆకాశ్ కూడా ఫుల్గా ఫుల్ కమ్మ కొడుతూ ఉండేవాళ్ళని, ఫుల్గా డైలీ నవ్వుకోవడమే. బెస్ట్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ కాకినాడ. అదే నా ఫస్ట్ ట్రిప్. నేను ఫ్రెండ్స్తో వెళ్ళి మేము అందరం ఒక ప్లేస్లో స్టే చేసింది. దట్స్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. మన వాళ్ళతో వెళ్ళింది డియోమాలి ట్రిప్. ఒక 6 మెంబర్స్ వెళ్ళాము. అందులో నైట్ అనేది ఏదో ఒక చాలా భయంకరంగా ఉంది, ఒక హారర్ ఎక్స్పీరియన్స్ అయ్యింది ఆ రోజు మనకి అందరికీ. అండ్ శేఖర్ గారు డ్రైవింగ్ చేస్తూ భయం వేస్తుంది, బండి తీసేరా అంటే ఆడు తీయలేదు. అలా చాలా వరకు హెరాస్మెంట్ చూపించాడు మనకి. బండి పని చేసినా సరే స్టార్ట్ అవ్వలేదురా అని చెప్పి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు తోయించాడు మన చేత. అప్పుడు దెబ్బకి నాకు జ్వరం కూడా వచ్చింది ఆ ట్రిప్లో. చాలా చూసాం ఆ ట్రిప్లో. సాయి గణేష్ గారు బాత్ చెప్పుకోవడం, అక్కడ బిర్యానీ అది తినేసి వాడి ఫీలింగ్స్ అన్నీ చెప్పుకోవడం మనతో, చాలా బాగుంది ఆ ట్రిప్ అనేది. మంచి మెమొరీ నాకు. మెమొరీ మేమందరం కలిసి ట్రిప్కి వెళ్ళాము దేవరాపల్లి. నేను, రాము, చాందీ, ఉషా, ఇంకా మా ఫ్రెండ్స్. అక్కడ అంటే ఇప్పటివరకు నేను ఎప్పుడు బయటికి వెళ్ళలేదు ఫ్రెండ్స్తో, అంత దూరం వెళ్ళలేదు. అక్కడ వెళ్ళేటప్పుడు చాలా అడ్వెంచర్గా అనిపించింది. నెక్స్ట్ బాగా ఎంజాయ్ చేశాను మా ఫ్రెండ్స్తో. నా బెస్ట్ మెమొరీ అది. గైస్, కాలేజ్లో ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ ఫ్యామిలీ ప్యాక్, థర్డ్ రౌండ్ ఇంకోటి. మేము మనుషులు అని మీరు అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఫ్రెండ్ ఏ విషయం తెలియదు మాకు ఇంకా, కానీ అక్కడ గొడవ అవుతుంది. వెనక్కి మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ మీకు జనాలు కనిపిస్తారు, వాళ్ళందరికీ గొడవ. గైస్, he is crying, going, we don't know what's going on, that's why we both are sitting here. Hi friends, Yarana beach కొంచెం friends. Hi friends, time అయిపోతుంది friends. సగమై చెరి సగమై ఇక నువ్వు నేను ఒక జగమై నీ జతగాడు చేస్తున్నాను. ఇరు పెదవుల శబ్దం, పిరిముద్దుల యుద్ధం, మెలి తిప్పిన మీసం నా నడు మంచున మడతెంచి ప్రాణం ఉన్నన్నాళ్ళు జతపడి నీకే కౌగిలి పంచాలని. మహబూబ్ నగర్ విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఎక్కి అనకాపల్లి నుంచి దువాడ ప్రయాణించి ప్లాట్ఫామ్ 4 మీద నా బ్యాగ్ పెట్టి ప్లాట్ఫామ్ 1కి వాషింగ్టన్ బయలుదేరాను. వెళ్ళి నా పని సక్రమంగా పూర్తి చేసి తిరిగి వచ్చి చూసేటప్పటికి నా బ్యాగు మిస్ అవుతుంది. అందులో నా విలువైన డాక్యుమెంట్స్ అంటే నా ఆధార్ కార్డ్, నా పాన్ కార్డ్ మరియు ఇతర నాకు సంబంధించినవి ఉన్నాయి. అందులో నేను ఒక విద్యార్థిని, నా పుస్తకాలు అన్నీ అందులోనే ఉన్నాయి. అనిల్ ఎంత ఉంటుంది? నోరేడు బే ఏం మిస్ అవుతాను అంటే ఈ ఇంజనీరింగ్ 4 years చాలా మిస్ అవుతాను రేపటి నుంచి. అండ్ అంతే, చాలామందిని మిస్ అవుతాం, చెప్పుకోలేం అంతే. ఆబ్వియస్లీ క్లాస్లో ఎన్ని ఫైట్స్ ఉన్నా లాస్ట్కి మిస్ అయ్యేది క్లాస్ రూమ్నే. ఎందుకంటే రోజు వచ్చి ఉండిన ఈ 4 yearsలో రేపటి నుంచి రాము అన్న విషయం తెలిసిన తర్వాత కొంచెం బాధగానే ఉంటుంది. కొంతమందిని మిస్ అవుతాం కూడా, కానీ చెప్పుకోలేము అంతే.
రేపటి నుంచి మిస్ అయ్యేదంటే ఆబ్వియస్లీ క్లాస్ రూమ్, క్లాస్మేట్స్ అన్నీ మిస్ అవుతాం. ఇప్పుడు ఉండేటట్టు మళ్ళీ లైఫ్ ఉండదు. ఎవరితోనైనా అమ్మాయిలతో మాట్లాడుకొని ఇలాగ వెళ్ళాను అనుకో, క్లాస్ వాళ్ళందరూ కమ్ము కొడతారు. మేము మధ్యాహ్నం ఎక్కడికైనా బయటికి క్యాంటీన్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఒకటి లంచ్ తినేసేవాడు, ఒకటి చోరావు కొట్టేసేవాడు. ఇదంతా మిస్ అవుతాను నేను రేపటి నుంచి నవ్వుకోవడం. మన బ్యాచ్తో చిన్నపిల్లడు నవ్వుతాడు చూడు, అంత స్వచ్ఛమైన నవ్వు వస్తుంది మన బ్యాచ్తో ఉన్నప్పుడు. బట్ రియల్లీ రేపటి నుంచి అయితే మన బ్యాచ్తో నవ్వుకోవడం అనేది నేను చాలా మిస్ అవుతాను. లంచ్ బాక్స్ అందరం షేర్ చేసుకొని తినడం మిస్ అవుతాను. డైలీ మార్నింగ్ బేగా లేగడం, కాలేజ్కి రావడం, అందరితో ఉండడం అన్నీ మిస్ అవుతాను. నేను మెయిన్గా మిస్ అయ్యేది క్లాసెస్ బంక్ కొట్టడం, మార్నింగ్ క్లాసెస్కి వచ్చి ఆఫ్టర్నూన్ మూవీస్కి వెళ్ళడం, బీచెస్కి వెళ్ళడం, లేదంటే ఫ్రెండ్స్తో అలా బయట తిరగడం, అవి మిస్ అవుతాం. మెయిన్గా ఫ్రెండ్స్ కోసం నేను రోటీస్ అవన్నీ తెచ్చేదాన్ని, వాళ్ళందరికీ అది ఇవ్వడం మిస్ అవుతాను బీటెక్ తర్వాత. రేపటి నుంచి నేను ఈ క్లాస్ రూమ్స్ మార్నింగే లేచి అబ్బా ఈరోజు కాలేజ్కి వెళ్ళాలా అని అనుకుని అలా బండిలో పెట్రోల్ పట్టించుకుని అభిత్ ఫోన్ చేసి అభిత్ త్వరగా టైం అవుతుంది అని చెప్పి కాలేజ్కి వచ్చి మళ్ళీ క్లాస్ రూమ్లో అయ్యో ఈరోజు రికార్డ్ సబ్మిట్ చేయాలి, నేను రాయలేదు అని ఫీలింగ్స్ ఇవన్నీ నేను చాలా మిస్ అవుతాను. రేపటి నుంచి ఏం మిస్ అవుతానంటే మా ఫ్రెండ్ రోజు మార్నింగ్ రాగానే ఫస్ట్ వీళ్ళకి కాల్ చేసి ఎక్కడున్నావు, ఏంటి వచ్చేసావా, ఈరోజు ఎందుకు రావు, అలాగా ఎవ్రీడే వీళ్ళతో ఉండేది బాగుంటుంది. దాన్ని బాగా మిస్ అవుతాను. ఆబ్వియస్గా నేను మా ఫ్రెండ్స్ని మిస్ అవుతాను. వాళ్ళతో కూర్చునే లాస్ట్ బెంచ్, ఇంకా అంటే ఫ్యాకల్టీతో తిట్లు కాయడం, నెక్స్ట్ వాళ్ళ లంచ్ బాక్సెస్ అన్నీ మిస్ అవుతాను. నా బెస్ట్ మెమొరీ మేము అందరం కలిసి పిక్నిక్ డేట్కి వెళ్ళాము. మ్యాచింగ్ డ్రెస్సెస్ వేసుకొని మ్యాచింగ్ గిఫ్ట్స్, మ్యాచింగ్ ఫుడ్, అందరికీ ఒక్కో గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేసుకున్నాం. అలాగా ఆ రోజంతా బాగా ఎంజాయ్ చేసాము. ఈవినింగ్ ఏ పువ్వులు దొరికితే ఆ పువ్వులు కోసడం. తర్వాత అలాగా మేము ఫ్లవర్ వేస్ రెడీ చేసుకున్నాము. ఒక కార్డ్బోర్డ్ ముక్క తెచ్చుకొని అందులో ఫ్లవర్స్ పెట్టి ఆ డేట్ గుర్తుండిపోయేలాగా ఆ డేట్ రాసుకొని అది దాచుకున్నాము. అలా బాగా ఎంజాయ్ చేసాము. ఏదో అలా అయ్యింది. సెకండ్ ఇయర్లో వచ్చారు 2 లాటరల్స్. వాళ్ళతో అసలు మాట్లాడకూడదు, వాళ్ళు ఎవరో తెలీదు అనుకుని ఉండేదాన్ని. వాళ్ళు ఇంట్రోవర్ట్స్, అసలు బైండ్ అవ్వరు అనుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైనా ఒక బాండ్ కాన్స్టెంట్గా వెళ్ళింది అంటే అది నాని వాసుతోనే. ఇప్పటికీ నాకంటూ ఎవరంది ఫేవరెట్స్ ఉన్నారు అంటే క్లాస్ మొత్తానికి అది నాని వాసు మాత్రం. అవినాష్ నా ఫ్రెండ్ ఫస్ట్ ఇయర్ నుండి, కానీ ఎప్పుడు పడదు నాకు ఆడికి. లైక్ ఆడి వల్ల నేను తిట్లు ఎన్నిసార్లు తిన్నానో నాకు మాత్రమే తెలుసు. ఇప్పటికీ అప్పటికి ఇంకా ఆడినల్ల ఏదో ఒకటి కమ్మదొబ్బితే అది మాకు నవ్వుకున్న మూమెంటే. చాలా ఉంటాయి అలాగా, ముక్కిలా అండం, ఐబ్రోస్ ఇలా ఎత్తేయడం, అలా చాలా చేస్తాడు. అండ్ ఆల్సో హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ మెమరీ ఏమో తెలియదు కానీ బెస్ట్ మూమెంట్ అయితే ఫస్ట్ మనకి అయింది కదా ఫ్రెషర్స్, మీకు మాకే అయింది కదా ఫస్ట్ ఫ్రెషర్స్. అప్పుడు అదే ద బెస్ట్ మూమెంట్ అనమాట. నేను కాలేజీలోకి వచ్చిన తర్వాత ఫెస్ట్లు అది ఇది అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ యువతరంకు దానిలో కూడా నాకు ఎప్పుడు ఏ ఫీల్ రాలేదు. కానీ ఆ ఫ్రెషర్స్లో మాత్రం ఓకే ది బెస్ట్ మూమెంట్ అని అనిపించింది అంతే. నా సైన్ ఆఫ్ మెసేజ్ మన బ్యాచ్కి ఏంటంటే, ఎలా అయితే ఈ 4 years మంచిగా హ్యాపీగా గడిపామో, మంచి ఎమోషన్స్, మంచి అఫెక్షన్స్, మంచి బాండ్స్ వచ్చాయో మనలో మనకి, ఇదే అఫెక్షన్, ఇదే బాండ్స్ అన్నీ మనం ఇంకో 40 years కొనసాగించి ఒకరికి హెల్ప్గా ఉండి ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. 4 ఏళ్ళు కలిసి ఉండం, తర్వాత కూడా కలుస్తామని అనుకుంటున్నా. అందరూ బాగుండి అంత బాగా జరగాలని కోరుకుంటున్నా. కాలేజ్ గురించి ఏమైనా చెప్పు. థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఒక 10 మెంబర్స్కి. నిజంగా నా లైఫ్లో వీళ్ళు లేకపోతే అసలు నేను లేను. లైక్ చెప్పు పర్లేదు. రమ, బిందు, శ్రీ, మనీషా, కావ్య, సారం. ఓకే ఇట్స్ ఓకే చెప్పు పర్లేదు. వీళ్ళ లైఫ్లో అస్సలు మర్చిపోను. అంటే అవసరం ఉన్న ప్రతిసారి ఎంతలో ఉన్నా కూడా వచ్చి ప్రతిదీ హెల్ప్ చేసేవారు. వీళ్ళైతే నా ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటారు. అలా కాకుండా
సాయిరామ్, ఫైజ్, సమరేష్ వీళ్ళందరూ ఎప్పుడు నా అవసరం ఉంది ఇలా దింపాలి అది ఇది అంటే ఇలా ఆన్ ద స్పాట్ ఆలోచించకుండా నా కోసం ఆపేసుకొని వచ్చే రోజులు అన్నమాట. సో ఇవన్నిటికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే ఐఎమ్ సో సారీ. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. అందరూ మంచి జాబ్స్ తెచ్చుకొని బాగా సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు అందరూ ఎలా అయితే కలిసి ఉన్నారో ఫర్దర్గా కూడా వాళ్ళు ఇలానే ఎప్పుడు కలిసి నవ్వుతూ కష్ట సుఖాలైనా ఏదైనా హ్యాపీనెస్ అయినా సాడ్ మూమెంట్స్ అయినా ఎప్పుడు ఇలా కలిసి ఉండాలని నేను అనుకుంటున్నాను. మన ఫ్రెండ్స్కి ఏమన్నా చెప్పాలి అనుకుంటే లైఫ్లో బాగా ఎదగండి. బాగా ఎదిగి నాకు మంత్కి ఒక 500 ఇవ్వండి. ఎవడు మనల్ని ద్వేషించలేదు, ఎవరితో ఎటువంటి గొడవలు వేయట్లేవు, అందరూ హ్యాపీగానే ఉన్నాం. సో నెక్స్ట్ కూడా అందరి లైఫ్లో ఎటువంటి అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా ఇలాగే కలిసిమెలిసి ఉంటాం, అందరూ హ్యాపీగా ఉంటాం. అంటే నేను ఎప్పుడైనా ఎవరినైనా తిట్టినా కానీ లేకపోతే ఎవరి మీదైనా ఫ్రస్ట్రేషన్ చూపించినా కానీ సారీ చెప్పాలనుకుంటున్నాను. కానీ అనవసరం కదా మన ఫ్రెండ్స్కి సారీ చెప్పడం. అనుకుంటే ఒక విషయం, ఒక బెంచ్ మారిపోతే నాకు గ్యాంగ్ మారిపోతానంటే ఫీలింగ్ వస్తుంది. జస్ట్ ఒక క్లాస్లోకి వెళ్ళి ఒక బెంచ్లో డైరెక్ట్ కూర్చుంటే నాకు ఎందుకు వేరే ప్రపంచంలోకి వెళ్ళి నాకు వేరే అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. సో అప్పుడు నేను ఏం చేశానంటే ఒక్కొక్క బెంచ్కి వెళ్ళి ఒకసారి టెస్ట్ చేశాను. అక్కడ ఏంటంటే నాకు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో అందరూ ఏమంటారంటే అందరూ కలిసికట్టుగా ఉండండి, ఎలాగో వర్క్ ప్లేసెస్కి వెళ్తారు కాబట్టి అక్కడ కూడా కలిసికట్టుగా ఉండండి, అలా గ్యాంగ్స్ ఫామ్ చేయకండి. అంటే అందరూ లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలి అండ్ మంచి సక్సెస్ కెరియర్లో అనేది తెచ్చుకోవాలి. సైనింగ్ ఆఫ్ మెసేజ్, ఐ మిస్ యూ ఆల్. ఎందుకంటే చాలా మెమరీస్ ఉన్నాయి, గుడ్ ఆర్ బ్యాడ్. చాలా ఎక్స్పీరియన్స్ చేసాం. బీటెక్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ స్టడీస్ అని చాలా 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 మెమరీస్ ఉన్నాయి. డిస్టర్బెన్సెస్ వచ్చాయి, ఆడుకున్నాం, పాడుకున్నాం, లంచ్ బ్రేక్స్లో గోల, గేమ్స్ ఆడుకోవడం, తిట్టుకోవడం, చాలా చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి చెప్పాలంటే. సో అన్నీ కైండ్ ఆఫ్ మళ్ళీ ఫ్యూచర్లో వస్తాయో రావో తెలీదు, చాలా క్యూట్ మెమరీస్ అన్నీ మిస్ అవుతాను. సో నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నా బీటెక్ లైఫ్లో నాకు ఎన్నో మెమరీస్ ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ ఫర్ లవింగ్ మీ. లవ్ యూ గైస్. మమ్మల్ని అందరినీ రేపు నుంచి నేను చాలా మిస్ అవుతున్నాను. మనందరం కలిసి ఒక ట్రిప్కి వెళ్ళి ఉంటే బాగుండేది. దాన్ని కూడా నేను చాలా మిస్ అవుతున్నాను. సో నేను నా బీటెక్ లైఫ్లో నా హీరోయిక్ మూమెంట్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మేమందరం దేవరాపల్లి వెళ్ళాం, బాయ్స్ అందరం. అయితే మేమందరం ఒక దగ్గర ఆడుకుంటున్నాం ఫుల్గా. అప్పుడు హర్ష ఏమొచ్చి అడిల్ని ఆట పట్టిద్దామని చెప్పి మేము ఉండే దగ్గర నుంచి ఒక ఎడ్జ్కి వెళ్ళాడు అనమాట. మేము ఎక్కడైతే ఉన్నామో ఎడ్జ్కి వెళ్ళాడు. ఎందుకంటే దాని తర్వాత మొత్తం డేంజర్ జోన్. ఎడ్జ్కి వెళ్తే అనుకోకుండా జారిపోయి అందులో పడిపోయాడు. అది చాలా చాలా లోతది. అది అక్కడ మాకు ఎవరైతే గార్డ్స్ లాగా కాశారో మేము డేంజర్ జోన్లోకి వెళ్ళకూడదని వాళ్ళకి కూడా తెలియదు అక్కడ లోతు ఎంతో. అక్కడ ఆల్రెడీ చచ్చిపోయిన వాళ్ళు 2 రోజుల తర్వాత వాళ్ళ బాడీలు దొరుకుతాయంట. అండ్ అక్కడ ఒక 30 feet లాంగ్ స్టిక్ ఒకటి ఉంది. ఆ స్టిక్ని లోపలికి దించినా కూడా స్టిక్ మొత్తం వెళ్ళిపోతుంది, అంత లోతు ఉందన్నమాట అది. అలాంటి మూమెంట్లో హర్ష నేను చూశాను హర్ష జారిపోయి పడిపోవడం. హర్ష కొట్టుకుంటున్నాడు, అలా చాలా కొట్టుకుంటున్నాడు. మేము అందరం అలా చూస్తున్నాం. నేను శ్యామ్ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాం, ఒక ట్రామా ఏదో వెళ్ళిపోయాం. అలాంటి టైంలో ఇటు నుంచి గౌరవ్ గారు, ఇటు నుంచి సాయి గణేష్ దూకారు. వాళ్ళకి కూడా తెలియదు ఆ లోతు ఎంత ఉందో. కానీ ఫ్రెండ్ ఒకడు అలా అవుతున్నాడు అనుకున్నప్పుడు నా కళ్ళ ముందు 2 ఫ్రెండ్స్ ఆడికి ఏం అవ్వకూడదని దూకడం అనేది నా లైఫ్లో బిగ్గెస్ట్ హీరోయిక్ మూమెంట్. దీన్ని నేను ఎలా చెప్తానంటే, ఫ్రెండ్కి డెఫినేషన్ ఏంటో నేను ఆ రోజు చూశాను. వాళ్ళ లైఫ్ని లెక్క చేయకుండా హర్ష గారి కోసం
దూకి ఆయన తీసుకురావడం అనేది నా లైఫ్లో బిగ్గెస్ట్ హీరోయిక్ మూమెంట్. ఇలాంటివి చాలా ఉన్నాయి. సో నేను బండి మీద నుంచి పడిపోయినప్పుడు కూడా మా ఫ్రెండ్స్ అందరూ నా కోసం కేర్ తీసుకొని నన్ను చాలా బాగా చూసుకున్నారు. లవ్ యూ గైస్, మిస్ యూ. మళ్ళీ కలుద్దాం.